మంచి మంచి ప్యారడీ పాటలతో మన రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి. సో వెంటనే మన టీమ్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా లెట్స్ వెల్కమ్ ఆహా టీమ్. So let's welcome Moho team. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appakashmi. మరి మన ఆహా ఇహి ఓహో న్యాయ నిర్ణేత జొన్నవితుల గారికి స్వాగతం. ఈ రోజు రాబోయే స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే LBW, అలాగే రొటీన్ లవ్ స్టోరీ అండ్ చందమామ కథలు అండ్ ఇప్పుడు రాబోతోంది గుంటూరు టాకీస్. మరి ఆయన చందమామ కథలకి నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారండో. ఈయన దర్శకులే కాదు, నిర్మాత కూడా. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ద వెరీ ఫేమస్ ప్రవీణ్ సత్తారు గారు. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? హలో, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. మరి మా ఆహా ఇహి ఓహో ప్రోగ్రామ్ కి మీరు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, సో ఐమ్ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఒక ప్యారడీ ప్రోగ్రామ్, మీరు అన్నట్టు డిఫరెంట్ కాన్సెప్ట్. మరి మీరు ఎప్పుడన్నా ప్యారడీ చేయడం జరిగిందా? అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ థింక్ ప్రతి ఒక్కరు ప్యారడీ అనే ఫేజ్ ని పాస్ అయ్యే వస్తారు. అవును, కరెక్ట్. కానీ కాలేజ్ లో ప్యారడీస్ అన్ని ఇలా టీవీ షోలో చెప్పుకోలేము. You just have to sit back, relax and enjoy. I love that. Thank you so much. Thank you. మరి ఇప్పుడు కాంపిటీషన్ విషయానికి వస్తే మన ఆహా టీం ఎప్పుడెప్పుడు పాడతామా అని సిద్ధంగా ఉన్నారు. మరి ఆహా టీం నుంచి ఒక అమ్మాయి వస్తోందండి. మరి ఆ అమ్మాయి నేనని నీవని పాటకి పాము లాంటి వాడివి, తేలు లాంటి వాడివి అని చెప్పి మొగుడి గుణాన్ని మనందరికీ చెప్పడానికి వస్తోంది ప్రీతి. నేనని నీవని వేరుగా లేమని, పామని తేలని వేరుగా లేవని చెప్పినా వినవ ఇకనైనా, పాముని నీడని తేలుని జాడని ఒప్పుకోగలవా ఇప్పుడైనా, కోర వెనకాల ఉంది కొండె లోపల దాగుంది గ్రహిస్తే, దండిగా నీలో ఉంది కుళ్ళు విషమేలే నువ్వు కరిస్తే. అంతే అంతే వాడంతే, 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 అంతే అంతే వాడంతే. తొలివి నీవు కానరావు, తోలు చూస్తే మేకవే, మాటలోన మత్తు జల్లి మాయలెన్నో చేస్తివే, మరి తీయగా మతి పోవగా
అంతేలే వాడంతే 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 అంతేలే. తప్పు నీది చెప్పు నాది తాట తీసి పోదునా పాటు నీది కట్టె నాది గట్టిగా ఒకటియనా మరోసారిలా మళ్ళీ చూడక కన్నీ కొట్టక నేను పీకి పోదునా కామని తేలని వేరుగా లేవని చెప్పినా వినవా ఇకనైనా పాముని నీడని తేలుని జాడని ఒప్పుకోగలవా ఇప్పుడైనా కూర వెనకాల ఉంది కొండెలో పలగా ఉంది గ్రహిస్తే దండిగా నీలో ఉంది కుళ్ళు విషమే నువ్వు కరిస్తే. అసలు ఈ అమ్మాయి మొహం చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ఈ అమ్మాయి ఇన్ని తిట్లు తిట్టగలదా అని నాకే ఆశ్చర్యం వేసింది. నీ స్టైల్లో చాలా సాఫ్ట్ గానే కాకపోతే బాగా పడేటట్టు తిట్టు. ఎవరి మీద అంత కోపం? ఎవరి మీద లేదు. ప్రవీణ్ సత్తార్ గారు. పావు మీద తేలు మీద అమ్మా కోపం? పాము మీద తేలు మీద కాదు సార్, ఒక అబ్బాయి మీద. అబ్బాయి పావా తేలా? రెండు అబ్బాయిలు అనేవాళ్ళు పాములు తేళ్ళు ఇద్దరు. షోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే పాటలు బాగా పాడగలిగితే వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి చాలా షోస్ ఉన్నాయి. బాత్రూమ్ సింగర్స్కి ఇది షో. సో బాత్రూంలో సరదాగా మనం పాటలు పాడుకొని వచ్చిన సినిమా పాటల్ని మన సొంత లిరిక్స్తో జోడించి సరదాగా, అంటే బయట పాడమంటే మళ్ళీ పాడలేరు వాళ్ళు, బాత్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడే పాడగలరు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ టు మేక్ పీపుల్ లాఫ్ బేసికలీ. ఐఎమ్ వెరీ గ్లాడ్. చాలా బాగా పాడామమ్మా. అబ్బాయిల మీద అలాంటి ఇంప్రెషన్ ఉండడం మంచిదే. సరదాగా చెప్పుకోదగ్గ ప్యారడీ ఏదన్నా మీరు ఎప్పుడన్నా చేశారా, లేకపోతే మీ కెరియర్ లో కానీ మీరు తీసిన సినిమాల్లో కానీ? కాలేజ్ ఉన్నప్పుడు చాలా ప్యారడీలు ఉంటాయి, అన్ని గుర్తుండవు, బట్ ఉన్న నేషనల్ టెలివిజన్లో చెప్పలేము. బట్ సినిమాలు రైటర్ కమ్ డైరెక్టర్స్ అయితే యూజువల్ అడ్వాంటేజ్ ఏంటంటే మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని సీన్స్ కింద రాసుకుంటాం. సో కోఇన్సిడెన్స్ అనుకుంటే ఇది నెక్స్ట్ వచ్చే గుంటూరు టాకీస్లో అలాంటి సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక ఇద్దరు క్యాజువల్గా రాత్రి సైకిల్ తొక్కుంటూ నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు, సిద్ధు సైకిల్ తొక్కుంటూ 2 పాటలు పాడుకుంటారు. ఒకటి నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గా ఎత్తు అనే పాట పాడి నవ్వుకొని వీడు అంటాడు అనమాట నరేష్ గారితో, అన్న మన సినిమాల్లో మనకు తెలియదు కానీ మన తెలుగు సినిమాల్లో చాలా బూతులు ఉంటాయి అన్న అని. అంటే అతను నవ్వి, బూతులు కదా నువ్వు తప్పు పాడుతున్నాడు అంటే, నేను తప్పు పాడకపోతే అది భక్తి గీతం అయిపోద్దా అంటాడు. సో ఆయనేమో నా దగ్గర ఒకటి ఉందని చెప్పి దినక్కుత్తా చమక్కురు అని ఆయన పాట పాడు. సో కిందకి వెళ్ళి చూస్తే లిరిక్స్ అన్ని డబుల్ మీనింగే, చిన్నపిల్లలు కూడా పాడేసుకుంటుంటారు తెలియక. థ్యాంక్ యూ సో మచ్. జనవిత్ల గారు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. కాఫీలో ఈగవి, తేనెలో దోమవి, నువ్వు చాలా చక్కగా పాడావమ్మా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఓహో టీం నుంచి సుకుమార్ రాబోతున్నాడు. సుకుమార్ పాడే పాట గురువారం మార్చి 1 అనే పాట. ఒకానొక గురువారం నాడు, డేట్ సరిగా గుర్తులేదు కానీ, ఒక బిచ్చగాడి కథ ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు సుకుమార్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. గురువారం చెరువు కాడ గుడి ముందు నిన్ను చూసి నా చుట్టూ వైబ్రేట్ అయ్యిందే. చూస్తూనే చెయ్యి చాపి గలగల గల సౌండ్ చేస్తే 10 పైసల కాయిన్ విసిరావే.
గుడి ముందు నిన్ను చూసి నా చిప్పే వైబ్రేట్ అయ్యిందే బిల్లంతా నీ మెరుపే చిల్లర్లో నీ రూపే ప్రతి వారం కనిపిస్తావు నువ్వే బెగ్గింగే ఊపిరిగా బతికేటి నా లైఫ్ టర్నింగే తిప్పావే లవ్ భిక్షాందేహి అంటున్నానే చూస్తే నేను మాడిపోనా బిళ్ళ వేసి జాలి చూపకి నా పైన చీపం మనకే ముష్టి సంఘం చీపులు నేనే ఆగవి కొంచెం చూడకుంటే అన్యాయం ఓనాడు బ్యాటన్ నేట్లో వెళ్తే తను ముందే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిందే ముంచిందే నా షేర్లు అన్ని వాల్యూ పడిపోయి కళ్ళెదుటే నిలువెల్లా కుపకూలి పోయాయే రియల్ ఎస్టేటే శుభ్రంగా తుడిచేసి గోచి ఇచ్చే హాయిగా ఉందే కాలేసేస్తోందే బిర్యానీలే అలవాటే పులిహోర ఎక్కట్లేదు కష్టంగా ఉందే పిసా తిరి ఎన్నాళ్ళయిందో చూస్తే నేను మాడిపోనా బిళ్ళ వేసి జాలి చూపకి నా పైన చీపం మనకే ముష్టి సంఘం చీపులు నేనే ఆగవి కొంచెం చూడకుంటే అన్యాయం నా బాధ కోలం నన్ను వేల కోలం నా మనసుతోనే ఆడిందే నీ వెంటే పడుతుంటే నా చేతి కర్ర చేసే కన్నెర్రా మార్నింగే ఇచ్చిందే వద్దంటూ డైలీ ఇన్కమ్ టోటల్ గా నీ వల్లే డౌన్ అయ్యింది చూస్తూ నేను ఫాలో చేస్తే అంతో ఇంతో హై రేంజ్ బెగ్గర్ని నా బిజినెస్ కూల్ చేసావే లవ్ భిక్షాందేహి అంటున్నానే చూస్తే నేను మాడిపోనా బిళ్ళ వేసి జాలి చూపకి నా పైన చీపం మనకే ముష్టి సంఘం చీపులు నేనే ఆగలి కొంచెం చూడకుంటే అన్యాయం పుణ్యానే ఎంతైనా మీరు ఎప్పుడైనా మాఫియా విన్నారా? ఇతను ముష్టియా, అలీగారు ఫస్ట్ నువ్వు సెకండ్. ఓకే, నిజంగానే కాస్ట్లీ ముస్టాడి అయ్యా నువ్వు. చాలా కాస్ట్లీ, చాలా 1000 రూపీస్. వావ్, చాలా సంపాదించాను. ఇదేమిటో? లవ్ లెటర్ అండి. ఎవరికి? ఆ అమ్మాయికా? ప్రియురాలికి. మీ ప్రియురాలికా? మీ ప్రియురాలు ఏం చేస్తుంటుంది? ఆమె ఏం చేస్తుందో తెలియదు, కానీ 10 పైసలు మాత్రం వేస్తుంది వారానికి ఒకసారి. నా డబ్బులు మాత్రం మొత్తం కెట్టుకెళ్ళింది. అసలు మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ముష్టియాలో ఎందుకుంటారు? చాలా పెద్ద బిజినెస్ అండి ఇది. అవును కదా, నేను మర్చిపోయాను. యు ఆర్ రిచ్ మ్యాన్, ఐ నో. సో హౌ ఇస్ దిస్ రిచ్ గైస్ పర్ఫార్మెన్స్ సార్? ముష్టి మేనియా, మాఫియా కాదు, ముష్టి మేనియా. అసలు అందుకే ముష్టియా అన్న. ముష్టి ఎత్తటం అతనికి ఒక జీవ లక్షణం. అసలు ఆ ముష్టి ఎత్తటం కోసం పుట్టాడు, కారణ జన్ముడు. గురువారం సాయంత్రం చెరువు కాడ నిన్ను చూస్తే నా బొచ్చే వైబ్రేట్ అయ్యిందే అన్నాడు. అసలు ఎవడనగలడు? అసలు బారన్ దగ్గర తప్ప ఎవడన్నా అనగలడు? అసలు కోటీశ్వరుడికి కూడా కొంచెం సేపు ముష్టి ఎత్తుకుంటే సంతోషంగా ఉంటుందేమో అనిపించేటట్టుగా అసలు ముష్టి ఎత్తుకోవడంలో ఇంత ఆనందం ఉందే అని అసలు అందరికీ అనిపించేటట్టుగా చేసావు నువ్వు. థ్యాంక్ యూ. ప్రవీణ్ సత్తార్ గారు, అంటే మీరు చెప్పినట్టు 80s వరకు పాటల్లో లిరిక్స్ వినేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. తర్వాత 90s 2000s లో అసలు లిరిక్స్ అనేది పట్టించుకోవడం మానేశారు. వినట్లేదు వినేవాళ్ళు, అటు రాసేవాళ్ళు కూడా ఎలా వినట్లేదు కదా, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఈ పాట విన్న తర్వాత లిరిక్స్ కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందేమో అనిపించింది. థ్యాంక్ యూ. బాబు నాన్న వెళ్ళి కూర్చోమ్మా. మరి ఇప్పుడు ఆహా టీం నుంచి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడు ఈశ్వర్. మరి ఈశ్వర్ పాడబోయే పాట ఏమిటంటే నా షోలాపూర్ చెప్పులు అనే పాటకి ప్యారడీ చేస్తూ పెళ్ళాం చితక్కొట్టిందండి. ఎలా చితక్కొట్టింది, ఏం చేసింది, ఎన్ని చిత్రవదలు పెట్టింది, ఇవన్నీ చెప్పడానికి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. షోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అది కొత్తది మెత్తది కాలికి హత్తుకుపోయేవి.
మాస్టారు నా పిల్లం నన్ను కొట్టింది మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వదిలే 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 అంటే వింటుందా? విరగబాదాక విడిచిపెట్టింది ఓ మాస్టారు. షాపింగ్కు వెళ్ళామంటుంది, నా జోబులు ఖాళీ చేస్తుంది, అత్తమామలు రావద్దంటుంది, అస్తమానం సనుగుతుంటుంది. షాపింగ్కు వెళ్ళామంటుంది, నా జోబులు ఖాళీ చేస్తుంది, అత్తమామలు రావద్దంటుంది, అస్తమానం సనుగుతుంటుంది. వద్దు ఆపే 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 అంటే వింటుందా? చవబాదాక విడిచిపెట్టింది ఓ మాస్టారు. వద్దు వదిలే 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 అంటే వింటుందా? నా పెళ్ళాం 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 నా పెళ్ళాము నన్ను కొట్టింది ఓ మాస్టారు. చుట్టమందే ముట్టొద్దంటుంది, స్నేహితుల్ని కలవద్దంటుంది, చెల్లి ఇంటికి వచ్చేయి అంటుంది, వంట నన్నే చేసేయమంటుంది. చుట్టమందే ముట్టొద్దంటుంది, స్నేహితుల్ని కలవద్దంటుంది, చెల్లి ఇంటికి వచ్చేయి అంటుంది, వంట నన్నే చేసేయమంటుంది. ముళ్ళ కాదే 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 అంటే వింటుందా? పక్కలిరిగా దాకా తన్నింది ఓ మాస్టారు. వద్దు వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. వద్దు వదిలే 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 అంటే వింటుందా? నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. నా పిల్లము నన్ను కొట్టింది ఓ మాస్టారు. మాస్టారు! నా పిల్లము నన్ను కొట్టింది మాస్టారు. ఎంత ఎనర్జీ అండి మీలో, అసలు సూపర్, అద్దరగొట్టేశారు అసలు. మరి పెళ్ళాం కొట్టిందని చెప్పి నా పెళ్ళాం నన్ను కొట్టింది, ఎంత మంచి పని చేసింది అన్నట్టు చెప్తున్నారు ఏమిటి అసలు? ఎందుకా నవ్వు? పెళ్ళాం కొడితే ఎలా ఉండాలి? అలా చెప్పుకుంటూ ఉన్నా నా బాధను వ్యక్తపరుచుకుందామని. మీ మొహంలో ఇంత కూడా బాధ లేదు తెలుసా? ఒకలాంటి ఉత్సాహం. మీ పెళ్ళాం మిమ్మల్ని పెట్టిన బాధలన్నీ మీరు చెప్పేసుకుని సంతోషపడుతున్నారు అసలు. నా పెళ్ళాం కొట్టింది కాబట్టి నేను స్టేజ్ దగ్గరకు వచ్చాను కదా మేడం. ఆ ఆనందం. ఓహో, మరి ప్రవీణ్ సత్తార్ గారు భయంకర ఎనర్జీ ఉంది. మీరు అన్నట్టు కరెక్టే, చాలా ఎనర్జీగా ఎంతూజియాస్టిక్ గా నా పిల్ల నన్ను కొట్టింది, ప్లీజ్ మీరు వినండి రండి, నేను పాడుతున్నాను. చెప్పినట్టుంది. కొన్ని పాటలకి ఓపెనింగ్ అటెన్షన్, బ్యూటిఫుల్ వాయిస్ అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు మీది గుంటూరు టాకీస్ సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి గుంటూరు టాకీస్ లో ఇప్పుడు మీరు తీసిన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో మరి గుంటూరు టాకీస్ లో ఉన్న ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి? అంటే గుంటూరు టాకీస్ క్లుప్తంగా కథ చెప్పాలంటే, హరి గిరి అని ఇద్దరు, వాళ్ళిద్దరికి వాళ్ళు చేసే ఉద్యోగం నచ్చదు. ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తుంటారు. వాళ్ళు డిమ్విట్స్ అన్నమాట, వాళ్ళు బ్రెయిన్లెస్ ఇడియట్స్. బేసికలీ బ్రెయిన్లెస్ ఇడియట్స్ వాళ్ళకి తెలియకుండా చాలా మంది ఒక గుంటూరు అనే ఊర్లో రక్కస్ క్రియేట్ చేస్తారు. సో ఒక పాయింట్ సినిమాలో ఏమవుతుందంటే, ఎవడో వస్తాడు, పట్టుకెళ్తుంటారు, కుమ్మేస్తుంటారు, కొడుతుంటారు, వదిలేస్తుంటారు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, ఎవడు కొడుతున్నారో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు వీళ్ళకి. సో ఇంత కేయాటిక్ గా ఉంటుంది అనమాట. సో ఆ వెరీ రా స్లమ్స్ లోకి వెళ్ళి షూట్ చేసాం. చాలా రాగా రియలిస్టిక్ గా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. జనవిత్తుల గారు, నువ్వు అడిగావు కదా పెళ్ళాం కొట్టింది అని ఇట్లా నవ్వుతూ పడతారా అని. అసలు ఆయన నవ్వు ఫేసు, అంత నవ్వు ముఖం ఉండేవాడు, ఎంత బాధనైనా నవ్వుతూ స్వీకరించేవాడు. అతన్నే కొట్టింది అని అంటే అది అర్థం చేసుకోవాలి. రెండవది క్యారెక్టర్ అసలు అంత ఎనర్జెటిక్గా పాడారని మీరు అంటున్నారు. ఈ ఎనర్జీతో తిరగబడితే అసలు నిజంగా అంత ఏమైపోతుంది. కానీ తిరగబడలేదంటే ఎంత సెంటిమెంటు ప్రేమ ఉన్నదో అది అర్థం చేసుకోవాలి. చాలా ప్రేమ ఉంది పెళ్ళాం మీద. అంత ఎనర్జీ ఉండి కూడా అతను ఏమి తిరగబడలేదు అని అంటే నిజంగా ఎంత సౌమ్యుడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమిస్తున్నాడు భార్యని అనేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అర్థం చేసుకుని ఆయన అట్లా చక్కగా పాడాడు. చాలా సంతోషం. అయితే ఒకటి, ఆవిడ కొట్టిన దానికంటే కూడా కొట్టిన విషయం మీకు మాత్రమే తెలుసు. మీరు చేసిన ఆగం ఉందే మాస్టారు అని మొత్తం ఊరంతా, అది మామూలు విషయం కాదు. మాస్టారు
నా పిల్లం నన్ను కొట్టింది మాస్టారు. చాలా బాగుంది, మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓహో టీం నుంచి మేమేమైనా తక్కువ తిన్నామా, ఇప్పుడు మా ప్యారడీ పర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పి వచ్చేస్తున్నారు ఒక జంట. మరి ఆ జంట పాడబోయే పాట ఏమిటంటే శశివదనే అనే ఒక అద్భుతమైన మెలడీ సాంగ్కి పెళ్లికి ముందు చాలా అనుకుంటాం కానీ తర్వాత అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని కాస్త డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నారు నాగార్జున అండ్ సావిత్రి. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా కరవదని మొరగదని అనుకున్నాను ఇన్నాళ్ళు, విరగదని మొత్తునని తెలిసొచ్చింది నాడు. కచ్చొచ్చేటి వేళలలో పిచ్చెక్కేసినట్టేదో రక్తం కళ్ళ చూడునులే నాదే. కచ్చొచ్చేటి వేళలలో పిచ్చెక్కేసినట్టేదో రక్తం కళ్ళ చూడునులే నాదే. మసగకురా సనగకురా లోపల్లో పలగనగకురా, నీ మొహము నీ వీపు అనుకూలంగా పెట్టుమురా. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చేయాలనుకుంటే కచ్చేయాలి నా కడకే నీవు. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చేయాలనుకుంటే కచ్చేయాలి నా కడకు నీవు. జడల మోహిని దయ్యమల్లే పీల్చి పిప్పి చేసే, జడల మోహిని పిల్లదయ్యమల్లే పీల్చి పిప్పి చేసే. అదును చూసి ఒక పిక్క భాషమే నేను నీకు పెడితే, ప్రాణాలన్నీ తోడే రాగం హాయే నీకు నార్తనాదం. ప్రాణాలన్నీ తోడే రాగం హాయే నీకు నార్తనాదం. చందనం కలిపి పూస్తాలే కదురుని నీకు తగునులే. కరవదని మొరగదని అనుకున్నాను ఇన్నాళ్ళు, విరగదని మొట్టుదని తెలిసొచ్చింది నాడు. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చేయాలనుకుంటే వచ్చేయాలి నా కడకే నీవు. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చేయాలనుకుంటే వచ్చేయాలి నా కడకే నీవు. ముట్టి మాటలే నాతో చెబితే ముట్టి కాయలేస్తా, ముట్టి మాటలే నాతో చెబితే ముట్టి కాయలేస్తా. నువ్వు కోసే కోత చూసి రంపం చిన్నబోయే, ఒక్క సైడు కొట్టకోయి డిప్పు ఫ్లైట్ సౌండ్ చేస్తా. ఒక్క సైడు కొట్టకోయి డిప్పు ఫ్లైట్ సౌండ్ చేస్తా. దంచే రోకలి నువ్వైతే
లేకపోతే నలిగే కాయను నేనే. కరవదని మొరగదని అనుకున్నాను ఇన్నాళ్ళు, విరగదని మొట్టునని తెలిసొచ్చింది ఈనాడు. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చే గాలనుకుంటే వచ్చే గాలి నా కడకే నీవు. అచ్చొచ్చేటి వేళలలో ఇచ్చే గాలనుకుంటే వచ్చే గాలి నా కడకే నీవు. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి అసలు నువ్వు? ఒరిజినల్ అది కాదు మేడం. సూర్యకాంతం గారికి డూప్లా ఉన్నావు తెలుసా? లేదు మేడం అసలు. అమ్మో పాపం ఈ అబ్బాయిని పాపం పాట పాట అని చెప్పి ఏదో స్టేజ్ వరకే ఉత్తుత్తిగా చేస్తా అని చెప్పినట్టుంది. నిజంగా జుట్టు పాపం ఆ అబ్బాయిది ఇదిగోండి ఊడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది పాపం. దెబ్బలు ఎక్కడ పడితే అక్కడ. విత్ పర్మిషనా? విత్ పర్మిషన్ ఏమిటి బాబు, అనవసరంగా పర్మిషన్ ఇచ్చాం మేడం, కానీ వాచిపోయింది. అమ్మో నీకు చాలా దూరంగా ఉండాలి దేవుడా. సూర్యకాంతం గారి డూప్, చిత్ర గారి వాయిస్. అండ్ ఇందాక నేను అన్నది ఐ టేక్ మై స్టేట్మెంట్ బ్యాక్. యాక్చువల్లీ బాత్రూమ్ సింగర్ కూడా, బట్ అగైన్ మెలోడియస్ మ్యూజిక్, మెలోడియస్ వాయిస్ విత్ హ్యూమర్. ఒక అద్భుతమైన సంగీతం ప్లస్ హ్యూమర్ జోడైతే అంతకన్నా హిట్ షో ఇంకే ఉంటుందండి. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోనా రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి జనమిత్ర గారు, మహానటి సావిత్రి గారి పేరు పెట్టుకున్నావు, మహానటి సూర్యకాంతం గారిని గుర్తు చేసావు. అతను జుట్టు పీకు లాక్కొచ్చేసి ఇట్లా గడిచి తన జుట్టు మాత్రం సవరించుకుంటుంది ఇట్లా. నువ్వు చాలా చక్కగా పాడేవు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆహా టీం నుంచి ఒక సూపర్ డూపర్ ప్యారడీ రాబోతుందండి. మరి ఆ ప్యారడీ విన్న తర్వాత మీ పొట్ట చెక్కలయ్యేలా మీరు నవ్వుతారు ఖచ్చితంగా. మరి ఆ ప్యారడీ ఏంటంటే, ఈ జీవన తరంగాలలో అనే పాటకి ప్యారడీ చేస్తూ అప్ అండ్ డౌన్స్ లైఫ్ లో ఉంటాయో ఉండవో తెలియదు కానీ అప్పులు మాత్రం డెఫినెట్ గా ఉంటాయి. ఆ అప్పులు నిప్పు లాంటిది, అండ్ అప్పుకి అలాగే నిప్పుకి కూడా చాలా దూరంగా ఉండండి అని చెప్పడానికి వస్తున్నాడు అరుణ్ కుమార్. ఈ జీవన తరంగాలలో ఈ అప్పుల అవసరాలలో ఈ తిప్పల అడకత్తెరలో ఎవరికి ఎవరు దాతలు, ఎంతవరకి వాతలు. అప్పు నుంచి పుట్టేదొకడు, అప్పులలోనే పెరిగేదొకడు, అప్పుతోనే చచ్చేదొకడు, ఆపై అప్పును తీర్చేదొకడు, ఆపై అప్పును తీర్చేదొకడు. ఈ అప్పుల అవసరాలలో ఈ తిప్పల అడకత్తెరలో ఎవరికి ఎవరు దాతలు, ఎంతవరకి వాతలు. అప్పే మనిషికి బందికానా, భయపడి ఊరిని దాటిపోయినా తెలిసిన వారే వెంటపడి రుణం తీర్చి పొమ్మంటారు. తెలిసిన వారే వెంటపడి రుణం తీర్చి పొమ్మంటారు. నీ బట్టలొలిచి
తెచ్చి ఇమ్మంటారు. ఈ అప్పుల అవసరాలలో, ఈ తిప్పల అడకత్తెరలో ఎవరికి ఎవరు దాతలు, ఎంతవరకి వాతలు. అప్పు తీర్చే దారి లేదని తరలించుకుపోతే జప్తులాగవు. ఈ జప్తుల జమకి జన్మ చాలదు, ఈ జన్మలో నా కర్మ తప్పదు. ఆ కర్మకు ఈ అప్పులు చేయక మానరు. ఈ అప్పుల అవసరాలలో, ఈ తిప్పల అడకత్తెరలో ఎవరికి ఎవరు దాతలు, ఎంతవరకి వాతలు. ఈ అప్పుల అవసరాలలో. అప్పు గురించి ఎంత బాగా తెలుసో నీకు అసలు. ఎన్ని అప్పులు చేసావేంటి? చాలా చేసా. చాలా చేసావా? ఓ మచ్చొక్కో రెండు చెప్పు మా ప్రేక్షకులకి. ఎగ్జామ్స్ కోసం. పోలే, అయితే మంచి వాటి కోసమే అప్పు చేసావు కాబట్టి త్వరలో తీర్చేస్తావన్న నమ్మకం వాళ్లకు ఉండుంటుందిలే. ఆల్ ది బెస్ట్. మరి జనవతిల గారు. అరుణ్ కుమార్ దాంట్లోనే రుణం ఉంది. అరుణ కుమార్ అంటే రుణం లేని కుమార్ అన్నమాట. ఏమి అప్పులు ఉండవు, ఏం పర్వాలేదు. ఈ పాట చాలా చాలా చక్కగా పాడావు. ఈ పాట మొదటి చరణం రెండో చరణం చూస్తుంటే నవ్వు కంటే నాకు ఒక్కసారి ఇంత వేదాంతం చెబుతున్నాడు ఏంటి ఇతను అనిపిస్తుంది. రుణం లేకపోతే అసలు పుట్టం, అప్పులోంచే పుట్టేది ఒకడు, అప్పుతోనే పెరుగుతాడు, అంటే అప్పుతోనే చచ్చేది ఒకడు, మళ్ళీ ఇది ఆ పై జన్మలో కూడా తీర్చలేమంటున్నాడు. ఈ రుణానుబంధం ఇలా ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్పేవాను. చాలా చాలా బాగా పడేది. అద్భుతం. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ సత్తార్ గారు. ఆ మాటలు రావట్లేదండి, యాక్చువల్గా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అంటే వింటుంటే ఒక క్వశ్చన్ వచ్చిందండి, అడుగుదాం అనుకుంటా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఇంట్లో ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కరు ప్యారడీ రాసేవాళ్ళే. అవును. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ అనేక సన్నివేశాల్లో ఎన్నో సన్నివేశాలు ఎదుర్కొంటారు. ఆ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి గబుక్కున ఒక భావం కలిగి ఇది ఇట్లా అంటారు, ఒక మాట, అది ప్యారడీ అవుతూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా తెలుసుకుని వాటన్నిటినీ సేకరించి ఈ వేదిక మీద నుండి అందరికీ వాటిని అందించి అందరినీ ఆనందింపజేయాలి, అందరికీ ఆ వినోదం అందించాలి సంపూర్ణంగా అనేటువంటి ప్రధానోద్దేశంతోనే ఆహా ఈహి ఓహో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తుంది. బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు బయట వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేసి ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అందరికీ ఆహ్వానం, వాళ్ళ రచనలకి ఆహ్వానం, వాళ్ళ గానానికి ఆహ్వానం, అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా ప్యారడీ పాడమంటే ఫిలాసఫీ నేర్పించావు అందరికి. కూర్చోపో. ప్రవీణ్ సత్తార్ గారు, మరి చందమామ కథలు మీకు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ మీ మైండ్ లో అది ఎలా స్ట్రైక్ అయింది? చందమామ కథలు కాన్సెప్ట్ డైలీ లైఫ్ నుంచి వచ్చింది. అంటే రెగ్యులర్ గా మనం చూసే లైఫ్, ఒక సిగ్నల్ దగ్గర ఆగితే ఒక బిచ్చగాడు ముస్టాడుకుంటుంటాడు, అతనిది ఒక కథ. కాలేజ్లో స్టూడెంట్స్ ఒక కథ, ఒక సూపర్ మోడల్ది ఒక కథ. సో 8 కథలు, 8 నాకు నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విన్నవో చూసినవో ఎక్స్పీరియన్స్ చేసిన కథలు బేస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ బెగ్గర్ స్టోరీ చెప్పుకుంటే ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఒక అతను ఈవినింగ్ ఓన్లీ నైట్ టైమే అడుక్కుంటుంటాడు. అతను డే టైం కనబడ్డు. ఎందుకు కనబడ్డు అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే డే టైమ్ సన్ ఉంటుందంటే పొల్యూషన్ ఎక్కువ, వేడికి స్కిన్ పాడైపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఓన్లీ నైట్ టైం అడుక్కుంటాడంట. పక్కన చింతల బస్తీలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంట అతనికి, దానికి రెంట్స్ వస్తాయంట. పుట్టినప్పటి నుంచి అడుక్కోవడం అనేది ఒక వృత్తి అయిపోయింది. సో అడుక్కుంటున్నాడు. సో ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓన్లీ నైట్ టైమ్స్ అలా హల్కాగా సెకండ్ షో సినిమా రిలీజ్ చేసి అదే అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అడుక్కుంటుంటాడు అతను. ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్, దిస్ ఇస్ రియల్ స్టోరీ. దాన్ని బేస్ చేసుకొని ఆ స్టోరీ, ఆ పర్టికులర్ స్టోరీ రాయడం జరిగింది. రెండోది, సెకండ్లీ రియల్ లొకేషన్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బి వెరీ రియలిస్టిక్, ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు. రియల్ లొకేషన్స్ షూట్ చేయాలంటే చాలా కష్టం. పర్మిషన్స్, ట్రైన్స్ లో గొరిల్లా షూటింగ్ చేసాం బేసికలీ.
పర్మిషన్స్ తీసుకోలేదు, చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు అని. చూస్ చేసుకొని ఒక లోకల్ ట్రైన్ లో బెగ్గర అడుక్కుంటూ ఉండాలి. సో అతనికి చెప్పేసి ఒక 40 మంది క్రూ నిల్చొని మేము ఎవరితో మాట్లాడుకోం, మీరు ఎక్కేసండి, కెమెరా పట్టుకొని మా కెమెరామెన్ ఎక్కుతాడు. చూస్ చేసుకొని ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ అని ఫిక్స్ చేసుకుని ఎక్కి ట్రైన్ మూవ్ అవ్వగానే చూస్తే కానిస్టేబుల్ కూర్చోన్నాడు ఆ కంపార్ట్మెంట్ లో. పట్టుకుంటే కెమెరా పట్టుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్కాం కదా, సరే చేసేద్దాం. కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆయన నిజంగా అడుక్కుంటున్నాడు అనుకున్నారు. ఎవరో వచ్చి డాక్యుమెంటరీ తీస్తున్నారు అడుక్కున్న వాళ్ళ మీద అనుకున్నారు. సో ఈ పోలీస్ ఈ కానిస్టేబుల్ ఎదురుగా ఎవరు కూర్చున్న అమ్మాయి ఏంటండి ఏమి జరుగుతుందని ఆయన అడిగితే, ఏదో అమ్మాయి ఎవరో టీవీకి ఏదో ఇంకో డాక్యుమెంటరీ తీసుకుంటున్నట్టున్నారు అని చెప్తే అమ్మాయి అనుకో. పోన్లేండి, అలా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు అన్ని అనుకూలంగా అలా కలిసి వస్తాయి అంటారు. దట్స్ వెరీ నైస్ టు నో ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఓహో టీం నుంచి ఇంకొక ప్యారడీ పర్ఫార్మెన్స్ రాబోతోంది. అత్తారింటికి దారేదిలో నుంచి కాటమరాయుడు అయితే ఆహా ఈహి ఓహోలో కోతల రాయుడు కథ చెప్పడానికి వస్తున్నాడు నాగార్జున. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. కోత్తల రాయుడా బోడి సుబ్బారాయుడా, కోత్తల రాయుడా బోడి సుబ్బారాయుడా, కోత్తల రాయుడా లాలిపాప్ రాయుడా, డబ్బావా ఇంచు కాడ సవమనివే నువ్వురా, డబ్బావా ఇంచు కాడ సవమనివే నువ్వురా. పుల్లలెట్టు పుల్లారాయుడా నీ తుంపతగా నారదుడి వంశపోడివా. అరే పుల్లలెట్టు పుల్లారాయుడా నీ తుంపతగా నారదుడి వంశపోడివా. అరే సందులోన దాక్కున్నా సందు చూసి వాయించి సందులోన దాక్కున్నా, అరే సందులోన దాక్కున్నా సందు చూసి వాయించి సందులోన దాక్కున్నా. అరే సచ్చినోళ్ళ పేరు చెప్పి కొంప కొంచు సచ్చినోడు దొరికినోళ్ళ నటం కట్టి ఫ్లాష్ బ్యాక్ చెక్కడు పేట్రేగి వాగుతుంటివా మన రాజమౌళి కార్రాజు బ్యాట్స్గాడివా. అరే స్టీల్డే జారినట్టుగా నువ్వు వాగుతుంటే మాటలేసినట్టు ఉందిరా. కోతల రాయుడా పీతల బారల్లుడా, కోతల రాయుడా పీతల బారల్లుడా. సొల్లేమో ఇంటి పేరు సోదేమో అసలు పేరు, సొల్లేమో ఇంటి పేరు సోదేమో అసలు పేరు. పుల్లలెట్టు పుల్లారాయుడా నీ దుప్పటగా నారదుడి వంశపోడివా. పుల్లలెట్టు పుల్లారాయుడా నీ దుప్పటగా నారదుడి వంశపోడివా. మైకు కొట్టమే నీకు దండమెట్టి పారిపోయే మైకు కొట్టమే నీకు, అరే మైకు కొట్టమే నీకు దండమెట్టి పారిపోయే మైకు కొట్టమే నీకు. అరే మురికి నీళ్ళ బాధలోన గేదలాగా తిరిగేటాడు శుద్ధి ముందు పుట్టి నెక్స్ట్ నువ్వు పుట్టి చచ్చినాడు. ట్రాక్టే స్టార్ట్ అయినట్టు నువ్వు నవ్వ మాకు పోస్టేటు దెబ్బతిందిరా. అరే డాక్టర్ పేషెంట్ అవురా, అరే నీ దెబ్బకు ప్రాక్టీసు అటకెక్కునురా. అరే ఆస్పిరిన్ మాత్రకి కూడా అరే నిన్ను చూస్తే హెడ్ బ్రేక్ వచ్చును లేరా. అరే ఆస్ట్రే బూడిదలాగా నువ్వు గాలికెగిరి మా కంట్లో పడమాకురా. అరే ఏంట్రా నిశ్చదరిద్రుడా నీ బతుకు చెడ మా గిట్ట తగులుకుంటివా. కట్టే కొట్టే తెచ్చే వచ్చాడు పాడాడు కమెంట్స్ అందుకోబోతున్నాడు అన్నట్టు పాడావు. చాలా ఈజీగా పాడావు, అసలు అవలీలగా అలా పాడేసావు అనమాట. కంగ్రాచులేషన్స్ జనవితుల గారు. బాగుంది. కోతల వాయుడా పీతల వారు అల్లుడా, నిన్ను చూస్తే మైక్ గొట్టమే పారిపోతుంది. బాగుంది. మరి ప్రవీణ్ గారు. జంజాల గారి ఆహనా పిల్లాంటి సినిమా గుర్తొచ్చింది. బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఆహనా పిల్లాంటిలో కోట శ్రీనివాసరావు గారిని తిడుతూ ఉంటాడు అనమాట. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో శీలం ఇస్తావరా అంట్లదవా, ముందు గీకిన గండు బిల్లి మొహల్లా మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. వెరీ ఫనీ లిరిక్స్. అగైన్ లిరిక్స్ వినాలనిపించింది ఇంకొకసారి. షార్ట్ గా ఉంది, స్వీట్ గా ఉంది, వాయిస్ బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు, ఇప్పుడు యాజ్ అ న్యూ జనరేషన్ డైరెక్టర్ కొన్ని సినిమాల్లో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాల్లో అనుకుంటూ ఉంటారు మాస్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్, లేకపోతే కామెడీ ఎలిమెంట్ ఇంపార్టెంట్, లేకపోతే ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి అని చెప్పి డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్క సినిమాలో. సో మీ ప్రకారం ఒక సినిమా తీస్తే అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏది? సినిమా పుట్టినప్పటి నుంచి ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయేంత వరకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటే, కథ. ఒక పుస్తకం రాసేటప్పుడు ఆథర్ ఎవరైనా చూస్తే, రచయిత ఎవరైనా చూస్తే ఒకరి పేరే ఉంటుంది. సినిమాకి మాత్రం 10 మంది పనిచేస్తారు. సో 10 మంది ఒక కథని ఎలా రాయగలరు? కథ అనేది ఒకరి దగ్గర నుంచి రావాలి. వచ్చిన కథని
10 మందికి ఇచ్చి వాళ్ళు చదివితే వాళ్ళు ఒపీనియన్ చెప్తారు. ఒపీనియన్ చెప్పిన దాంట్లో మనకు నచ్చింది మనం తీసుకుంటాం, నచ్చని తీసుకోలేం. 70 సీన్లు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి ఇచ్చి 70 మందితో రాయిస్తే అది సినిమా ఎందుకు అవుతుంది? ఎపిసోడ్స్ అవుతాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక 10 minutes ఎపిసోడ్ అనమాట. సినిమాలు అలా తయారైనవి. సూపర్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మరి నౌ ఇట్ ఇస్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ టైటిల్ గెలుచుకున్న వాళ్ళకి ప్రవీణ్ సత్తారు గారి చేతుల మీదుగా ఈటీవీ ప్లస్ వారి గిఫ్ట్ అందజేయబడుతుంది. మరి దానికంటే ముందు మరి ప్యారడీ మాంత్రికుడు జొన్నవితుల గారు ఉన్నారు. మరి ఆయన దగ్గర నుంచి ఇంకొక ప్యారడీ రాబడదాం సార్. అప్పుల మీద నేను రాసిన ఒక ప్యారడీ. ఎవరికి అప్పియకు, ఎవరికి అడ్డముండకు, అప్పులిస్తే తిరిగి రావు, ఇచ్చి సావరు ఎవ్వరు. ఎవరికి అప్పియకు, ఎవరికి అడ్డముండకు, అవసరమంటూ అడిగిన వారే దెవసం పెడతారోయి. లవోదిబోవని లాగిన వారే లైఫ్లో కనబడరోయి. మంచితనానికి పోయావంటే మటాషు చేస్తారోయి. ఎవరికి అప్పియకు, ఎవరికి అడ్డముండకు, ప్రాణం మీదికి వచ్చిందంటూ గాలం వేస్తారోయి. ఇచ్చేదాకా చచ్చే చావై ప్రాణం తీస్తారోయి. ఇల్లు వాకిలి అమ్ముకునేలా ఇరికించేస్తారోయి. నరకం చూస్తావోయి. ఎవరికి అప్పియకు, ఎవరికి అడ్డముండకు, అడ్డముంటే తీర్చలేరు ఆపై నీకు టార్చరు. ఎవరికి అప్పియకు, అప్పంటే ఒక వైకుంఠపాళి అజాగ్రత్త తగదోయి. నెలకొచ్చే వడ్డీయే కాదు షాకిచ్చే ఐపీ ఉంటుందోయ్. అప్పడుగుతాడని ఉప్పందగానే వాణ్ణే అప్పిమ్మనడగాలోయ్, వాణ్ణే అప్పిమ్మనడగాలోయ్. ఎవరికి అప్పియకు, 10 రూపాయల వడ్డీ అని నిన్ను పడవేస్తారు నైసుగా. వడ్డీ కోసం ఓకే అంటే సెడ్డి ఉండదు చివరగా. ద్రోహం బిజినెస్సు చేసే వారికి స్నేహం ఒకటే పెట్టుబడి. మిగులును మనకే కంటతడి. ఎవరికి అప్పియకు, ఎవరికి అడ్డముండకు, అప్పులిస్తే తిరిగి ఇవ్వరు, ఇచ్చి సావరు ఎవ్వరు. Wow! So AHA team and OHO team, please come on to the stage. అలాగే మన న్యాయ నిర్ణేత జొన్నవిత్తుల గారు అండ్ మన స్పెషల్ గెస్ట్ ప్రవీణ్ సత్తార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరిది? ఈ రోజు ప్రథమ విజేత సావిత్రి. మరి ఇదండి ఈ రోజు మా ఆహా ఇహి యోహో. చూసి బాగా నవ్వేసుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అద్భుతమైన ప్యారడీ పర్ఫార్మెన్సెస్ తో మీ ముందు ఉంటుంది ఆహా ఇహి అనుకూలంగా పెట్టుమురా. ఖర్చొచ్చేటి వేళలలో గిచ్చేయాలనుకుంటే వచ్చేయాలి నా కడకే నీవు. ఖర్చొచ్చేటి వేళలలో గిచ్చేయాలనుకుంటే